ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన కాకినాడ సముద్ర తీరం నుంచి సుమారు సముద్రంలో ఒక 7 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సముద్రం మధ్యలో ఒక హోప్ ఐలాండ్ అని ఒక దీవి ఉంటుందంటండి. ఆ దీవిలో కొంతమంది ప్రజలు నివసిస్తున్నారట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి, దాన్ని జూమ్ చేద్దాం. మన భారతదేశంలో తూర్పు తీరాన ఉన్న బంగాళాఖాతంలో సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవి కనిపిస్తుంది చూసారా గ్రీన్ కలర్లో, అదేనండి హోప్ ఐలాండ్ అనమాట. ఇది కాకినాడకి సుమారు సముద్రంలో ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కప్ప టాడ్పోల్ ఏ విధమైన ఆకారాన్ని కలిగి ఉంటుందో అదే విధమైన ఆకారాన్ని ఈ హోప్ ఐలాండ్ కనిపిస్తుంది చూడండి. సముద్రంలో బ్లూ కలర్లో మధ్యలో గ్రీన్ కలర్లో కనిపించేదంతా హోప్ ఐలాండ్ అండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ హోప్ ఐలాండ్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దామండి. మనం ఈ హోప్ ఐలాండ్ వెళ్ళాలంటే ఏ విధంగా ప్రయాణం చేయాలంటే కాకినాడ సముద్ర తీరంలో ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు 250 రూపాయలు ఛార్జ్ చేసి ప్రతిరోజు స్టీమర్ని నడుపుతారండి. కానీ ప్రస్తుతం అయితే కరోనా కారణంగా అయితే ఈ బోట్లు అయితే ఆ హోప్ ఐలాండ్కి వెళ్ళలేదు. మనమైతే ఒక ప్రైవేట్గా వేరే బోట్ని మాట్లాడి ఫ్రెండ్స్ అందరూ కలిసి మేమైతే వెళ్తున్నామండి. సుమారు 2 గంటల జర్నీ ఉంటుంది సముద్రంలో. యాక్చువల్గా దీనికి సంబంధించిన పార్ట్ 1 ఒకటి వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, దాని కంటిన్యూస్ పార్ట్ మాట. మనమైతే ఈ హోప్ ఐలాండ్ వచ్చేసామండి. అక్కడ కనిపిస్తున్నదే ఈ హోప్ ఐలాండ్. చెప్పండి చేసే మమ్మల్ని తెస్తారా చూసుకుని మేము. ఇది నాకు మొట్టమొదటిగా దొరికింది గోవా. మీ అందరికీ ధన్యవాదాలు వాచింగ్ మై సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ ఈశ్వరన్న ఎవరు వ్యూ అంత ఇష్టపడింది చేస్తే గాండి. ఓకే, ఇదేనండి హోప్ ఐలాండ్. అసలు ఈ ప్లేస్కి రేర్ మాట, ఎవరు రాలేరు, ఏ యూట్యూబర్ రాలేరు. ఎందుకంటే దీనికి పర్మిషన్ అయితే ప్రెసెంట్ అయితే లేనట్టుంది. మేమైతే ఒక బోట్ తీసుకుని ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చామన్నమాట. చాలా బాగుంది. అంటే యాక్చువల్గా బీచ్ ఒడ్డున ఎలా ఉందో ఆ ప్లేస్ విధంగా ఉంది. ఇక్కడైతే కొంతమంది జనాభా అయితే జీవిస్తున్నారంట. ఇలా అయితే ఈ సముద్రం మధ్యలో ఎలా జీవిస్తున్నారో అంటే నేనైతే చూపిస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే బీచ్ చాలా అందంగా ఉంది. బాగుందా? చాలా బాగుంది ఐలాండ్, నిజంగా ఐలాండ్ లాగా మొత్తం. ఇది మట్టి మట్టి చాలా దిగిపోతుంది కిందికి బాగా. అబ్బాయిలు రండి. అక్కడ తీద్దాం. బాబా ఇదేంటి ఇంకో సముద్రమా? ఒకేసారి 2 సముద్రాలు చూడని చెప్పుకోండి. ఇక్కడ నిలబడి. ఓకే ఓకే, మనం ఇప్పుడు సముద్రంలో జర్నీ చేసి వచ్చాం కదండి. ఇది హోప్ ఐలాండ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది సముద్రం అన్నమాట. ఇది ప్లేన్గా ఉంది, అంటే కెరటాలు తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి అవతల వైపు సముద్రం కనిపిస్తుంది కదా, అదైతే కెరటాలు చూడండి చాలా ఇసుకగా అయితే బాగా ఎగిసిపడుతుంది. ఎందుకంటే ఈ హోప్ ఐలాండ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే
సముద్ర కేటలు అయితే అక్కడ వరకు వచ్చి ఆగిపోతుందన్నమాట. ఈ ప్లేస్ అయితే ప్లేన్ కాకినాడ కూడా అందుకే సముద్ర తీరం కొట్టుకోకుండా ఉంది. ఫుడ్ కూడా తీయండి, ఫుడ్ చాలా బాగుంటుంది. ఎందుకు పని ఉంది కదా స్వామి. ఏమన్నా ఉందని మీది ఎక్కడ సార్? మీది ఎక్కడ? ఏంటి బాగా మొబైల్కి వచ్చారా? ఏం చేస్తారు సార్ మీరు ఇక్కడ? అంటే మామూలుగా ఓట్లే ఆటగాళ్ళు అయ్యి వచ్చి బాగుంటది. ఇక్కడ జనాభా కూడా ఉంటారంట కదా? ఉంటుంది జనాభా. ఎలా ఉంటారు సార్ వాళ్ళ జీవిస్తారు? మరి మామూలు జీవిస్తారు. మామూలుగా అదే పెట్టి కరెంట్ తప్పు అన్ని మన పనులు మామూలు. కరెంట్ ఒకటి ఉండదా? మిగతా అన్ని ఉంటాయా? అంత దూరం నుంచి వస్తారండి వాళ్ళ 7 కిలోమీటర్లు ఏదైనా కావాలి కానీ. ఓకే. ఇంకా ఇక్కడ స్కూల్ అవి కూడా ఉందండి కదా? నిజంగా ఎదురుంటాయి అన్నీ ఉన్నాయి అక్కడ. నేనంటే నీకు తిండికి ఇబ్బంది ఏమి ఉండదు. బయట కానీ ఇంత దూరం వచ్చి ఇలా ఇక్కడ ఉన్నారంటే చాలా గ్రేట్ మాట సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సముద్రం వచ్చి ఇక్కడ అలలు తక్కువగా ఉన్నాయి, అక్కడ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి దీనికి ఈ సముద్రానికి ఆ సముద్రం వల్ల ఈ ఓపెన్ ఉండడం వల్ల ఆ కెరటాలన్నీ ఆపేస్తుంది. ఓపెన్ అండి కరెంట్ అనేది గాలి ద్వారా వస్తుంది. ఓకే. గాలి ఎంత గట్టిగా వేస్తుందో అంతే గట్టి అంతే హైట్ లో మనకి కరెంట్ లోనే వస్తుంది. సో ఇక్కడ మనం గమనించండి, చూసారా న్యాచురల్ కార్బన్ సో ఇదే చూస్తే మొత్తం ప్లెయిన్ గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఇటు నుంచి గాలి వస్తుంది కదా, గాలి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ సముద్రం తాకితూ వస్తుంది కాబట్టి అలానే పైకి లేస్తే ఎలా వస్తుంది. సో వాటిని ఇలా రానివ్వకుండా గాలిని అడ్డుకుంటుంది. వాటి నుంచి వచ్చే ఫోర్స్ అయినా అలా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది ఆపుతుంది. సో దీని పరంగా చూసుకుంటే కాకినాడ చాలా వరకు సేఫ్ గా నిలబడుతుంది. అండ్ అంతేకాదు ఇటే చూసినట్టయితే మనం ఇప్పుడు మనం వచ్చే దారిలో జర్నీ చేసుకుని వచ్చాం. ఇక్కడ ఎంత ప్లెయిన్ గా ఉందా, కానీ మధ్యలో మనం వచ్చేటప్పుడు ఒక సో ఇది లేకపోతే ఆ అలలు అయితే ఇంకా ఎక్కువ ఆల్మోస్ట్ ఒక 6 అడుగులు 7 అడుగుల వరకు అలలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అంటే చెప్తారు చాలా మంది చెప్తుంటే ఏదో జోక్ ఇది లేకపోతే కాకినాడ ఉండకూడదు అంత పెద్ద సిటీ అంత పెద్ద ఏదో మాట్లాడుకుంటుంటారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే కానీ దీని వాల్యూ అని తెలుస్తుంది. పెద్ద పెద్ద వాడంతో వచ్చే రిస్క్ అయితే ఇదంటే యాక్చువల్లీ న్యాచురల్ గా పిల్లలకు వాడుకునే ఇసుక కూడా దీన్ని వాడతారు. కన్స్ట్రక్షన్ ఇసుకగా వాడతారు. సో అది ఈ ఇసుక కన్నా సీలో ఉండే ఇసుక ఇంకా మంచిది అన్నమాట. అదేమవుతుంది పెద్ద పెద్ద వాడలు కంటైనర్లు వచ్చి అవి తవ్వుకుంటూ పోవడం చాలా వరకు. అంటే ఒక 10 సంవత్సరాల కింద ఐలాండ్కి ఇప్పుడు ఐలాండ్కి అసలు సంబంధం లేదు. ఇది వరకు ఎలా దీనికన్నా డబుల్ ఉండేది. అంటే అంత తవ్వేశారు, అంటే మనం అర్థం చేసుకోలేదు. ఎంత పట్టిపోయారా మొత్తం అంతా తవ్వుకోవడం, ఫారెన్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం, అది లీగల్ కావచ్చు ఇల్లీగల్ కావచ్చు మనకి తెలియదు. సో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ గొడవలు పెట్టడంతో అవైతే ఆపారు. చూసారు కదండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ హోప్ ఐలాండ్ అనేది సుమారు 500 సంవత్సరాల క్రితం బంగాళాఖాతంలో సముద్రంలో ఆటుపోట్ల వల్ల సహసిద్ధంగా ఏర్పడిన ఈ హోప్ ఐలాండ్ అండి. దీనివల్లే కాకినాడ సముద్ర తీరం కొట్టుకుపోకుండా చాలా వరకు ఈ హోప్ ఐలాండ్ కాపాడుతుందని ఇక్కడున్న ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ కాకినాడ వాడరేవు అనేది సహసిద్ధంగా ఏర్పడిన వాడరేవు అని కూడా ఉంటారు. ఇంకా ఈ హోప్ ఐలాండ్ ఏ విధంగా ఉందో ముందుకెళ్ళిన చూద్దామండి. తిమింగలం కాదు, ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఎలా ఉంటుంది అనేది ఎవరికి చాలా వరకు తెలియదు. అవునవునవును. బంగారాన్ని తిని అరిగించుకొని సముద్రం అంతా రెట్టేస్తుంది. ఆ రెట్ట ఏమవుతుందంటే సముద్రంలో పడినప్పుడు అలా చేప పడతారు కదా జాలర్లో, వాళ్ళ వల్ల పడినప్పుడు దాన్ని తీసి ఎండ పెడితే ప్యూర్ న్యాచురల్ 24 క్యారెట్ బంగారం అయితే వస్తుంది. ఆ బంగారం ఎంత వాల్యూ ఉంటుందంటే మీరు ఏ డేస్ వెళ్ళినా బతికించుకుంటారు. చాలా కాస్ట్ అక్కడికి వెళ్ళి దానికి వాల్యూ ఉంటుంది. కానీ సర్టిఫికెట్లు కానీ మీరు ఎక్కడ కొన్నారో ఏం చేసినట్టు వాల్యూ కదా సముద్రంలో అది ఎంతైనా సరే. ఎవరికైనా దొరికింది మనకి చెప్పుకోవాలంటే మా ఏరియాలోనే చాలా మంది ఉన్నారు. చిన్న బోట్ నుంచి బోట్ తీసుకున్న కూడా ఉన్నారు.
పెట్టినట్టు గురించి చాలా మంది ఇక్కడ చాలా కోటీశ్వర్లు అవుతారని చెప్తూ ఉంటారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు మాత్రం ఈ సముద్ర ప్రాంతాల్లో దొరుకుతుంది అంటారు. ఒకసారి మనం అయితే అక్కడ చిన్న చిన్న హాట్స్ ఉన్నాయి. శివ శివ గారు చాలా బాగుంది కానీ భయం అది ఎందుకంటే ఏంటి చూస్తా ఎలా ఉంది ఐలాండ్? చాలా ఎక్సలెంట్ గా ఉందబ్బా. ఇది నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ కి రావడం అంటే అసలు అది నీ వల్ల సాధ్యం అన్నమాట. స్వామి శంకర్ వల్ల సన్ రైజ్ తెలుగు ట్రావెలర్ అన్నమాట మనోడు. ఎక్సలెంట్ లొకేషన్. గేమ్ ఇక్కడ ఎలా మా ఊళ్ళో గేమ్ కూడా చిన్న గేమ్ ప్లాన్ చేద్దాం. ఓకే కబడ్డీ ఆడిస్తే అలాగా తీసుకుని కబడ్డీ ఆడదాం, షార్ట్లు వేసుకో. బీచ్ ప్లేయర్స్ ఇక్కడ చిన్న చిన్న హట్స్ అయితే ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఈ హోప్ ఐలాండ్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుందబ్బా. నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది ప్లేస్ చూస్తే. నేను ఎప్పుడు చూడలేదు బీచ్. కాలేజ్ దిగుతుందా? దిగిపోతుందండి. ఇది మంచి ప్రదేశంలో ఉంది. ఇది తెలీదు ఎవరికి తెలియదు. ఏం దొరికిందో మీకు రావాలంట కదా అక్కడ ఇక్కడైతే కొంత దూరం వచ్చిన తర్వాత ఈ హోప్ ఐలాండ్ పెట్టుకోవడం కోసం, అలాగే ఏమైనా వర్క్ చేసిన చూడండి, ఇది భలే ఉన్నదబ్బా. ఇక్కడ ఈ హోప్ ఐలాండ్ లో మాకు గుర్తుందో సరదాగా ఇప్పుడు ఇలా కూర్చున్నారు కదా, ఇలా కూర్చొని విలేజ్ లోకి వెళ్దామా? వాళ్ళు పలకరింపు, వాళ్ళ మర్యాద ఎలా ఉంటుందో అది కూడా చూద్దరు. కానీ హోప్ ఐలాండ్ పరిచయం చేస్తుంది మనోడేనండి. ఇంతకుముందు ఎవరు తీసుకెళ్ళి ఈ హోప్ ఐలాండ్ గురించి చెప్పలేదు. మనోడే ఈ సన్ రైజ్ తెలుగు ట్రావెలర్ అని మనవాడే చూపించాడు. దాన్ని చూసైతే నేను వచ్చాను ఈ హోప్ ఐలాండ్కి. ఇంకా మిగతా ప్లేస్ ఎలా ఉందో చూద్దాం. మన ఫ్రెండ్స్ రాదండి ఏంటంటే రాదు కొడతంటే అనకాపల్లి శివ అని అది ఎలమంచి నుంచి వచ్చాడు ఇప్పుడు బాగా చూసారా, చాలా అంటే చాలా బాగుంది. లోపల చూద్దాం. లోపలైతే శివానికి బాగుంటారు. లోపలికి ఒకసారి వెళ్దాం. పర్లేదు తీయచ్చేమో కొంచెం మామూలుగా వెళ్ళను. లైట్ వేయాలన్నా? లైట్ కూడా ఉందా? సెల్ లైట్ ఓకే ఓకే. వీళ్ళు అయితే ఇక్కడ నివసిస్తారంటే వీళ్ళు అయితే ఉల్లిపాయలు తెచ్చుకున్నారు. చూసారా, ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి చూసారా. వీళ్ళు చూడండి, ఇక్కడ వంట చేసుకుంటారంట ఈ ప్లేస్ లో మాత్రం. మొత్తం అన్ని ఇక్కడే మాట. వీళ్ళు ఇక్కడే జీవిస్తారన్నమాట. ఇక్కడ ఆటకెళ్ళి ఇక్కడే వండుకుని ఇక్కడే తింటారన్నమాట. తలకాడ జనం ఉంటారు. చాలా బాగుంటుంది. సామాన్లు తెచ్చుకుని లో క్లాస్ గా కనిపిస్తుంది కానీ ఇక్కడ అయితే ఆ ఎంజాయ్మెంట్ రబ్బా. ఓకే, అదొచ్చి బీచ్.
మనం ఆ బీచ్కి వెళ్ళలేదేమో, వెళ్ళదా? నీరుగా చాలా ప్యూర్గా ఉంది సార్ వాటర్ అక్కడ. వెళ్ళి వచ్చేద్దాం ఒకసారి. ప్లేస్ అంతా చూడండి, అంటే జనసంచారం ఏమీ లేదు, మామూలుగానే ఉంది మొత్తం అంతానే. నా అదృష్టం ఏంటో ఎండ కూడా వస్తుంది. చూసారా మొత్తం అన్ని డొంకలతో నిండి ఉంది ప్లేసు, గవ్వలో. ఇదేనండి మెయిన్ బీచ్ అయితే. ఇక్కడ ఈ ఓప్ ఐలాండ్లో ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇదే సముద్రం కూడా బ్లూ కలర్లో ఉంది మొత్తం అంతా. అంటే చాలా డేంజర్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా లోతు ఉంటుంది ఇక్కడ. ఇదా మన కంటి కనిపించినంత సంతోషంగా ఉండదు, లోపల దిగామంటే భయం వేస్తుంది. ఓకే, ఇది పట్టుకోవాలి. ఓకే, మెయిన్ కాకినాడ ఓప్ ఐలాండ్కి వచ్చిన తర్వాత అవసరం ఏమన్నా సముద్రం అండి. బేస్ సముద్రం కేటాలు వచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది. కేటాలు కాకినాడ వైపు చల్లగా ఉన్నాయి నీళ్ళు, ఐస్ ముక్కల్లా ఉంటాయి. చాలా బాగుంది. ఓకే, స్నానం చేయాలనుందా? లేదమ్మా. అవునులే, దా వచ్చే వెళ్ళిపోదామా? గైడెన్స్. అక్కడ ఉప్పు నీళ్ళు అంట, ఇక్కడ ఉప్పు నీళ్ళు. ఇది తవ్వితే మంచి నీళ్ళు వస్తాయండి. ఓకే, ఇది తవ్వుతే మంచిలో వస్తాయా? తవ్వుదాం తాత ఒకసారి. ముందుకెళ్ళాక ఊర్లోకి వెళ్ళాక తవ్వుదాం అంటున్నారు. ఓకే, ఇక్కడైతే సాల్ట్, ఇదంతా సముద్రం కదండి, సాల్ట్ ఏరియా, అది కూడా సాల్ట్ ఏరియా. బట్ ఇది ఇసుక ఉంది కదండి, తవ్వుతే మంచిలో వస్తాయంట. మన తాతయ్య గారు అయితే ఈ ఓప్ ఐలాండ్ అయితే చూపించడానికి తీసుకొచ్చారు. గైడెన్స్. ఆయన అయితే ఇప్పుడు తవ్వు చూపిస్తారు మనకైతే, వాటర్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తారు. ఇది వచ్చి మా గ్యాంగ్. అన్నం వచ్చడానికి తాతది. ఓకే, ఏం తేడా తాత, నువ్వే చూడాలండి. అన్నం మార్చడానికి అటువంటి వాళ్ళని తీస్తున్నారు తాతయ్య గారు అయితే. ఏ వాటర్ రప్పిందవా? మనోడైతే వాటర్ రప్పిస్తున్నాడు. ఏం పీతరా? ఏం కనిపించట్లేదా శివ? కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ అయితే తవ్వుతే వాటర్, స్వీట్ వాటర్ వస్తుందంట. ఈ ఓప్ ఐలాండ్ ప్రాంతంలో చాలా మంది ఉంటున్నారంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ సాల్ట్ స్వీట్ వాటర్ వస్తుందంట. ఇది తాగేది ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉంటారు. కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత మనం తవ్వుతాం. మనోడైతే పీతలు పట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఆడలో వచ్చాయి. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఊర్లో గ్రామంలోకి ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే ఇది చాలా దూరం నడిచి వెళ్ళాలి కాబట్టి మనకైతే నడవడానికి ఇబ్బంది కాబట్టి బోట్లు అయితే తీసుకెళ్తారు తాతయ్య అయితే. ఆ గ్రామంకి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారో మీకు అయితే చూపిస్తాను. మీరు చాలాసార్లు వెళ్తారమ్మా ఊళ్ళోకి? వెళ్తారా? ఎలా ఉంటారు? మా ఊళ్ళో మనకులాగా ఉంటారు కదా వాళ్ళు. ఆగిపోయింది, మళ్ళీ రన్ చేశాను. ఆగిపోయింది ఫోన్. మళ్ళీ మన సముద్ర జర్నీ అండి. వీళ్ళందరినీ లోపలికి వెళ్తున్నారు బోట్ దగ్గరికి. చూసారు, ఇదంతా బాడీ. మంచిగా గొప్ప
వీళ్ళందరూ చూడండి మొత్తం మళ్ళీ సేమ్ వాటర్లో జర్నీ. అది తెగుతున్నాయా? త్వర పెంకులు ఉన్నాయబ్బా. రాజేష్ శివ ఈ అనుభూతి శివ శివ అందుకే అడిగారు ఎక్సైట్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఈ హోపైలానికి రావడం వల్ల ఏమనిపిస్తుందని. చాలా బాగుంది. ఓకే, నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకు భయం? ఈ పడవ మీద వెళ్ళినప్పుడు సముద్రం మధ్యలో నుంచి రావడం అయితే ఇబ్బంది కదా. ఓకే, ఇక్కడ వాటర్ చూడండి మొత్తం క్లీన్గా ఉంది. లోపల అయితే పెంకులు ఉన్నాయి, గుచ్చుకుపోతున్నాయి మనకి. నాకు గుచ్చుకుపోయినాయి. ఎలా ఉంది నీ అనుభూతి ఈ హోప్ ఐలాండ్కి రావడం వల్ల? మాస్తి చేసి పెట్టాము. చాలా ఎక్సైట్మెంట్ గా నాకు ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది నాకు ఈ హోప్ ఐలాండ్ చూస్తుంటే. ఈ హోప్ ఐలాండ్ ఇప్పుడు మేము చివరికి ఊర్లోకి వెళ్ళిపోతున్నాం. బాగా చివరికి ఇంకా మా నెక్స్ట్ ఏంటంటే ఇంకా 1 డిసెంబర్ మళ్ళీ గ్రామస్తులతో మా పచ్చళ్ళు పంచుకుంటాం. ఓకే, చూద్దాం వెళ్ళి. ఇదే మనం వచ్చిన బోట్. నీ బెడ్రూమ్ అది? నీకు మాత్రం బాగా సూట్ అయిందా ప్లేస్? ఇంకా ఎక్కడ కదలదు, ఇంకా అలాగే ఉంటుంది ప్లేస్ లోనే అంటున్నారు. అలా ఆ రోజు తీసుకున్న ఫోటోలు ఇంకా నిన్న కోడ్లో స్టిల్ చూసారు కదండి, మన తూర్పుగోదావరి జిల్లాలో సముద్రం మధ్యలో ఉన్న హోప్ ఐలాండ్ ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపించడం జరిగింది. ప్రపంచంలో ఇటువంటి ఐలాండ్లు చాలా ఉంటూ ఉంటాయి. మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి అటువంటి దీవుల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోప్ ఐలాండ్ అనే దీవిని సందర్శించడానికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మనమైతే ఆశిద్దామండి. ఈ హోప్ ఐలాండ్ అనే దీవిలో ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మీకైతే ఈ వీడియోలో చూపించడం జరిగింది. రేపటి వీడియోలో ఈ హోప్ ఐలాండ్లో ఉండే ప్రజలు వాళ్ళు జీవించే జీవన విధానం రేపటి వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.